ఏ హాయ్ హలో గైస్, దిస్ ఇస్ అఖిల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం బెట్టింగ్ యాప్స్ గురించి. సో బెట్టింగ్ యాప్స్ అనగానే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా మంది అంటే ప్రమోషన్ చేసేవాళ్ళు కానీ, లేదంటే కొన్ని పెయిడ్ ప్రమోషన్ చేసేవాళ్ళు కానీ ఎక్కువ అయితే జస్ట్ మేము పలానా యాప్ వాడుతున్నాం, లేదంటే పలానా అప్లికేషన్ వాడుతున్నాం, మేము కేవలం కొన్ని నిమిషాల్లోనే లక్షలు సంపాదిస్తున్నాం అని చెప్పేసి కూడా చాలా మంది ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది కొన్ని వీడియోలు. అయితే ఆ వీడియోలు చూసిన తర్వాత చాలా మంది ఏంటంటే ఒక ఆశ అనేది కలుగుతుంది. అరే వీళ్ళు ఏదో సమ్ యాప్ వాడుతున్నారు, ఎమ్మటే డబ్బులు వస్తున్నాయి, అచ్చా ఇట్లా గేమ్స్ ఆడి కూడా మనం కూడా అమౌంట్ చేసుకోవచ్చు అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా ఆలోచిస్తున్నారు. అయితే అదే సందర్భంలో ఈ మధ్య కాలంలో ఎక్కువ అంటే ఈ బెట్టింగ్ యాప్స్ వాడడం అయితే చాలా ఎక్కువ అవుతుంది. అండ్ దీనికి ప్రమోషన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు అని చెప్పొచ్చు ఈ విషయం. సరే, ఇదంతా మాట్లాడడానికి కారణం ఏంటి అంటే ఒక చిన్న ఇన్సిడెంట్ ఇప్పుడు మన సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. సో ఇక్కడ కనపడుతున్న వాళ్ళు ఈ అన్న వచ్చేసి లక్ష్మీ ప్రసాద్. ఈ అన్న వచ్చేసి ఒక సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ గా పనిచేస్తారు. అయితే ఈ అన్న పనిచేసే సందర్భంలో ఏంటంటే కొంత అమౌంట్ అయితే తన సొంతంగా వాడుకొని బెట్టింగ్ యాప్స్ కి అయితే వాడడం జరిగింది. సో దాని తర్వాత ఆల్మోస్ట్ 11,65,000 వరకు, అంటే దాదాపు చిల్లర 12 లక్షల వరకు కూడా బెట్టింగ్ యాప్స్ లో ఆయన పేమెంట్ చేసి నష్టపోవడం జరిగింది. అయితే చాలా మంది ఇలాంటి సందర్భాలు జరగానే ఏం చేస్తారంటే ఇంకా నేను నా కుటుంబం ఇంకా మేము బతకలేము, ఈ అప్పు క్లియర్ చేయలేము అని చెప్పేసి చాలా మంది వరకు అయితే ఆత్మహత్యలు చేసుకోవడం కానీ, లేదంటే తన విషయం దాగి కుటుంబంని చంపడం కానీ, ఇట్లాంటి కొన్ని సందర్భాలు ఈ మధ్య కాలంలో మనం చూసాం. అయితే ఇక్కడ ఈ విషయంలో ఈ అన్న బెట్టింగ్ యాప్స్ వాడి అమౌంట్ నష్టపోయిండు అనే విషయం పక్కన పెట్టి ఈ అన్న అంటే అన్నం చూసి బాధపడాలా ఇవన్నీ పక్కన పెడితే ఈ అన్న ఇవాళ వీడియో తీసి తన బాధను సోషల్ మీడియా ద్వారా కొన్ని వేల మందికి చెప్పడం జరిగింది. ఇది ఒక మంచి సందర్భం అని చెప్పొచ్చు. నా పేరు లక్ష్మీప్రసాద్ సార్. నేను ఆన్లైన్ బెట్టింగ్ నమ్మి ఎన్నో డబ్బులు పోగొట్టుకున్నాను సార్. గవర్నమెంట్ డబ్బులు పోగొట్టాను సార్. నేను ఆన్లైన్ బెట్టింగ్ నమ్మి మోసపోయాను సార్. నేను తప్పు చేశానని నాకు ఈ రోజు అర్థమైంది సార్. నేను తప్పు చేశాను సార్, నన్ను క్షమించండి సార్. కమిషనర్ గారు నన్ను క్షమించండి సార్. నాకు ఒక నెల అవకాశం ఇస్తే నేను ఆ డబ్బులు ఎలాగైనా సరే మా అమ్మ మా నాన్నలు బతిలాడుకొని నేను తెచ్చి కట్టగలను సార్. ఎందుకంటే ఆయన ఎలాంటి చెడు నిర్ణయాలు తీసుకోవాలి అంటే చనిపోవడమో, లేదంటే ఆత్మహత్య చేసుకోవడమో, లేదంటే తను బాధలో ఉండి కుటుంబాన్ని రోడ్డు మీద పడేయడం, ఇలాంటి ఏం చేయకుండా కేవలం ఒక మంచి ఆలోచనతో ఒక వీడియో తీసి నేను ఇలా కలెక్టర్ గారు నేను ఇలా నష్టపోయాను 12 లక్షలు, సో ఒక నెల రోజులు నాకు గడువు ఇవ్వండి, నేను ఏదైనా చేసి కూడా మా తల్లిదండ్రులను లేదంటే ఇంకెవరినైనా అడిగి ఆ 12 లక్షలు నేను కడతానని చెప్పేసి సచివాలయం సంబంధించినటువంటి కలెక్టర్ కానీ లేదంటే కమిషనర్ కానీ వీళ్ళందరికీ ఆయన ఒక వీడియో పోస్ట్ చేసి అయితే చెప్పడం జరిగింది. దాని తర్వాత ఏంటంటే అందులో మెన్షన్ చేయడం జరిగింది, అంటే దాదాపు ఆ బాధలో ఉండి 2 రోజుల నుంచి పిల్లలు కూడా భోజనం చేయలేదు, మేము అంతలా లేదు, మాకు మానసిక పరిస్థితి కూడా బాగాలేదని చెప్పేసి. అయితే ఇక్కడ ఈ విషయంలో మనం నేర్చుకోవాల్సిందల్లా ఒకటి బెట్టింగ్ యాప్స్ అనేటివి ఈ మధ్య కాలంలో ఎక్కువ అంటే చదువుకున్న ఇటు స్టూడెంట్స్ కానీ లేదంటే జాబ్ చేసేవాళ్ళు, అంటే ఈ ఎక్కువ ఏదైతే సోషల్ మీడియాకి సంబంధించిన కొన్ని బిజినెస్ మేనేజ్మెంట్ సంబంధించి ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే వీటిని ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు. అయితే అందరికి వచ్చే డౌట్ ఏంటంటే సరే ఇదంతా జరుగుతుంది కదండి, మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? మీరు విన్నది నిజమే. ఈ విషయంలో గవర్నమెంట్ అసలు ఏం చేస్తున్నదనే క్వశ్చన్ మాత్రం చాలా వరకు రేజ్ అవుతుంది. బట్ ఇలాంటి వాళ్ళపైన ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో వారికి డబ్బు రావచ్చు బహుశా, కానీ ఆ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది జీవితాలు అయితే నాశనం అవుతున్నాయి. అదేవిధంగా చెప్పుకోలేని కొన్ని ఇష్యూస్ కూడా అవుతున్నాయి. సో మరి ఇలాంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే వాళ్ళ మీద తప్పకుండా గవర్నమెంట్ అయితే చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా వీళ్ళు వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ చేసుకోవడమే కాకుండా ఇంకో 10 మంది భవిష్యత్తు ఖరాబ్ చేయకుండా ఉండాలంటే తప్పకుండా గవర్నమెంట్ కూడా ఈ విషయంలో ఇప్పటివరకు అయితే ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. బట్ ఇప్పుడు కొన్ని చర్యలు తీసుకొని ఇవి ఆపే ప్రయత్నం చేస్తే చాలామందిని కూడా మనం సేవ్ చేసిన అలా అవుతామని చెప్పేసి కూడా చాలామంది మన ఛానల్ సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా చాలామంది వరకు అయితే మాట్లాడడం జరిగింది. సో ఇది అండి సందర్భం. ఈ యొక్క చిన్న వీడియోతో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అలా ఎమ్మటే ఏదో బెట్టింగ్ యాప్స్ వల్లనో లేదంటే ఇంకా ఏదో అమౌంట్ లాస్ అయినామని లోన్ వల్ల కానీ ఇంకేదన్నా కానీ ఇట్లా తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఇలా చేసి కొద్దిగా టైం తీసుకొని కనుక మనం మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ ప్రసాద్ అన్న ఏదైతే షేర్ చేసిన వీడియో సందర్భం కూడా మనం మాట్లాడొచ్చు. సో ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ద్వారా మోసపోస్తున్నారో ఒకసారి వీడియో చూడండి, వాళ్ళు ఏం చేశారు, మీరు ఏం చేయలేకపోతున్నారో ఒకసారి ఆలోచించి ఫర్దర్గా మీరు ఎలాంటి డిసిజన్స్ తీసుకుంటే అది తీసుకోండి. సో ఇది వాటి వీడియో. మరొక వీడియోతో మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు మన ఛానల్ చూస్తూనే ఉండండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.